అబ్బా! లైఫ్లో అప్పుడప్పుడు అన్నీ ఆపేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఎంత బావుంటుంది కదా! మనలో చాలామందికి అలా అనిపిస్తూనే ఉంటుంది. అవును, నిజంగానే జీవితానికి ఒక రీసెట్ బటనుంటే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ఆలోచనే ఈరోజు మన ఈ విశ్లేషణకు మూలం. రండి, ఈ రీసెట్ లేదా పునరుద్ధరణ అనే పవర్ఫుల్ కాన్సెప్ట్ని కాస్త లోతుగా చూద్దాం. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ రీసెట్ అనే ఐడియా అస్సలు కొత్తది కాదు. మన పూర్వీకులు దీని ఇంపార్టెన్స్ని ఎప్పుడు గుర్తించి ఏకంగా ఒక పండుగ రూపంలో మన జీవితంలో ఒక భాగం చేసేశారు. అదే మకర సంక్రాంతి. ప్రకృతితో పాటు మనం కూడా కొత్తగా మారే సమయమన్నమాట. ఈ మాటలు వింటే మనకు సంక్రాంతిలో వచ్చే భోగి గుర్తొస్తోంది కదా! భోగి మంటల్లో పాత పనికిరాని వస్తువులెలా వేసేస్తామో, అచ్చం అలాగే మన జీవితంలోని అనవసరమైన ఆలోచనల్ని, బరువుల్ని వదిలించుకుంటేనే కదా కొత్త శక్తికి చోటు దొరికేది. అసలు మకర సంక్రాంతి అంటే ఏంటి? సింపుల్గా చెప్పానంటే, సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే టైం, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం ఆకాశంలో జరిగే మార్పే కాదు, మన జీవితాల్లోకి కొత్త వెలుగుని, కొత్త శక్తిని ఆహ్వానించే సమయం. అందుకే దీన్ని వ్యవసాయపరంగా, ఆధ్యాత్మికంగా కూడా ఒక పర్ఫెక్ట్ రీసెట్ టైం అంటారు. అయితే సంక్రాంతి మనకొక 3 మార్గాల్ని చూపిస్తోంది. ఫస్ట్, భోగి అంటే మన చుట్టూ ఉన్న పాత చెత్తను క్లియర్ చేయటం. సెకండ్, ఆధ్యాత్మిక ప్రయత్నాలు అంటే మన లోపల ఉన్న అనవసరమైన ఆలోచనల్ని క్లియర్ చేసుకోవటం. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, ప్రకృతితో కనెక్ట్ అవటం. ఈ 3 చేస్తేనే ఆ పునరుద్ధరణ అనేది కంప్లీట్ అవుతుంది. సరే, ఈ ఆధ్యాత్మికంగా మనల్ని మనం శుభ్రం చేసుకోవడమనే ఐడియా బాగుంది. మరి ఇదే సూత్రాన్ని మన శరీరానికి ఎలా అప్లై చేయొచ్చు చూద్దాం. చూడండి, ఇంట్లో పేరుకుపోయిన చెత్తని ఎలాగైతే బయటపడేస్తామో, మన శరీరంలో పేరుకుపోయిన అనారోగ్యకరమైన వాటిని కూడా అలాగే క్లీన్ చేయాలి. మరి ఆ ఫిజికల్ రీసెట్కి ఫస్ట్ స్టెప్ ఏంటి? సింపుల్, మంచి ఆరోగ్యకరమైన ఆహారం. ఈ ఫిజికల్ రీసెట్ వల్ల వచ్చే లాభాలు మామూలుగా ఉండవు. ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనం తినే ఫుడ్ అనేది మన బాడీకి ఇంధనం లాంటిది. మంచి ఇంధనం ఇస్తేనే కదా లైఫ్ బండి స్మూత్గా ముందుకు వెళ్లేది. ఓకే, ఇప్పటిదాకా మనం ఇంట్లో వస్తువులు, మన శరీరం, ఇలా కనిపించే వాటి గురించి మాట్లాడాం. కాని మనకు కనిపించని చెత్త కూడా ఉంటుంది కదా, అప్పులు, టెన్షన్లు, మనస్సులో ఉండే భారాలు. మరి వాటి సంగతేంటి? ఇంట్లో మూలనపడి ఉండే పాత సామాన్లకి, మనసులో పేరుకుపోయిన అప్పులు, ఆందోళనలకి పెద్ద తేడా ఏమీ లేదు. నిజానికి రెండూ మన ఎనర్జీని లాగేసే భారాలే. కాబట్టి ఇంట్లో చెత్తను క్లీన్ చేసినట్టే మనసులోనే కనిపించని చెత్తను కూడా క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే అదృష్టవశాత్తు ఇలాంటి కనిపించని భారాలను తగ్గించుకోవడానికి మన సంస్కృతిలోనే కొన్ని టూల్స్ ఉన్నాయి. ఉదాహరణకు రుణ విమోచన మంత్రం. ఇది కేవలం డబ్బు అప్పుల గురించే కాదు, మనల్ని బంధించే అన్ని రకాల మానసిక, కర్మబంధాల నుండి బయటపడటానికి చేసే ఒక పవర్ఫుల్ సాధనమన్నమాట. రైట్, ఇప్పుడుదాకా మనం పండగలు, ఆరోగ్యం, సంప్రదాయం ఇలాంటి విషయాలు చూశాం. ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మారుద్దాం. ఈ పురాతన సంక్రాంతి సూత్రాన్ని తీసుకుని నేరుగా మోడర్న్ యూట్యూబ్ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్కి కూడా ఇదే భోగి సూత్రం వర్తిస్తుంది. ఎలాగంటారా? వర్కౌట్ కాని పాత స్ట్రాటజీలు, రాంగ్ సెట్టింగ్స్, ఇవన్నీ ఛానల్ని వెనక్కిలాగే డిజిటల్ చెత్తలాంటివి. వాటిని క్లియర్ చేస్తేనే కదా ఛానల్ గ్రోత్ అనేది పైకి వెళ్లేది. ఈ టేబుల్ చూడండి ఒకసారి. మిస్టర్ బీస్ట్ టాప్లో ఎందుకున్నాడు? ఎందుకంటే అతను తన స్ట్రాటజీని కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడూ ఒకేలాంటి వీడియోలు చెయ్యడు. ప్యారిస్కి ఒక బ్రెడ్ కోసం ఫ్లైట్లో వెళ్తారా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తాడు. అంటే వర్కౌట్ కాని వాటిని వదిలేసి కొత్తదనాన్ని ట్రై చేయడమే అతని సక్సెస్ సీక్రెట్. ఇది కదా అసలైన స్ట్రాటజిక్ రీసెట్ అంటే. మరి ఆ డిజిటల్ చెత్తని ఎలా క్లీన్ చేయాలి? ఇదిగోండి కొన్ని సింపుల్ టిప్స్. వీడియోకి సరైన కేటగిరీ పెట్టాలి. ఆటో చాప్టర్స్ ఆపేసి మాన్యువల్గా పెడితే వాచ్ టైం పెరుగుతుంది. కంటెంట్ రీమిక్సింగ్ ఆన్ చేస్తే ఫ్రీగా ప్రమోషన్ వస్తుంది చూసారా? ప్రతి చిన్న రీసెట్ ఒక పెద్ద రిజల్ట్నిస్తుంది. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఉదాహరణలన్నిటినీ కలిపి చూస్తే మనకొక ఒకే ఒక్క పాయింట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఆధ్యాత్మికం కావచ్చు, మన శరీరం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, చివరికి డిజిటల్ వరల్డ్ అయినా సరే, ప్రిన్సిపుల్ ఒక్కటే. పాతదాన్ని, అనవసరమైనదాన్ని పక్కన పెడితేనే
కొత్తదానికి చోటు దొరుకుతుంది. చివరగా మన చేసే ప్రతి రీసెట్ వెనక ఉన్న అసలు లక్ష్యమేంటి? మన పూర్తి పొటెన్షియల్తో మనం ఎదగడం. సద్గురు చెప్పినట్టు అది ప్రకృతితో మనం సింక్లో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మకర సంక్రాంతి మనకు ప్రతి ఏటా గుర్తు చేసేది కూడా ఇదే. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన జీవితంలో ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసం మనం వదిలించుకోవాల్సిన ఆ ఒక్క అనవసరమైన విషయం ఏంటి? అది ఏదైనా కావచ్చు. ఒక వస్తువు, ఒక అలవాటు, లేదా ఒక పాత ఆలోచన,